తరచుగా శానిటైజర్ వాడండి, చేతులు శుభ్రపరచుకోండి, ఇంట్లోనే ఉండండి, పిల్లలతో గడపండి. లాక్డౌన్ పాటిద్దాం, ఇంటికే పరిమితం అవుదాం. ముఖ్యమంత్రి ఆదేశాలు పాటిద్దాం, కరోనాను తరిమి కొడదాం. మీ కట్టెల శ్రీనివాస్ యాదవ్, గ్రేటర్ హైదరాబాద్ టీఆర్ఎస్ పార్టీ మాజీ అధ్యక్షులు. నమస్కారం. V3 న్యూస్ కు స్వాగతం. లక్ష్యం సమాజహితం. ముందుగా ముఖ్యాంశాలు. కాళేశ్వరం జలాల రాకతో సిద్దిపేట నియోజకవర్గం కలకలలాడనుంది. కాలువల భూసేకరణ పనులు ప్రజా ప్రతినిధులు అధికారులతో పరిశీలించిన మంత్రి హరీష్ రావు. లాక్డౌన్ నేపథ్యంలో మరింత చేరువుగా ఇంటి ముందుకే కూరగాయలు. జీపీఎస్ విధానంతో మొబైల్ రైతు బజార్లు నిర్వహిస్తున్నామన్న మంత్రి నిరంజన్ రెడ్డి. ప్రధానమంత్రి సడక్ యోజన పెండింగ్ పనులను పరిశీలించిన మంత్రి దయాకర్ రావు. పెండింగ్ ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించిన ఎర్రబెల్లి. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టడం వల్ల రైతు కళ్లల్లో సంతోషం కనిపిస్తుందన్న గిరిజన శాఖ మంత్రి. ఎడ్చర్లలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి సత్యవతి రాథోడ్. సిద్దిపేట జిల్లా రంగనాయక సాగర్ కు త్వరలోనే కాళేశ్వర జలాల రాకతో సిద్దిపేట నియోజకవర్గ పరిధిలో ప్రధాన గుడి కాలువలో సిద్దిపేట అర్బన్, రూరల్, నంగునూరు మండలాల్లో గ్రామాలలో కాలువల ద్వారా నిండనున్నట్లు మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంత చెరువులు, కుంటలు, చెక్ డ్యాంలు, కాలువలను క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ పరిశీలించారు హరీష్ రావు. రంగనాయక సాగర్ ప్రధాన కుడి కాలువ వెంట గ్రామీణ ప్రాంతాల్లో చెరువులు, కుంటలను కాలువల ద్వారా నింపేందుకు అనువైన స్థలాల భూసేకరణకు కావలసిన ప్రాంతాల స్థితిగతులపై స్థానిక ప్రజాప్రతినిధులు, ఇరిగేషన్ అధికారులతో మంత్రి చర్చలు జరిపారు. డైరెక్ట్ పైప్ ద్వారా పోతుంది పైకి అట్లా మీరు ఇవన్నీ వద్దంటే రోడ్ క్రాస్ అయిందని పైప్ని ఈ పైప్ లైన్కు పెట్టేసి హోల్ పెట్టేసి మీరు మిషన్ దగ్గర లెక్క చిన్న పైపు పైన ల్యాండ్ ఎక్విజిషన్ ఏముండదు భూములు అట్టుకెళ్ళి వాళ్ళకి వీళ్ళకి నీళ్ళు కావాలి కదా వద్దా మనకు ఒకసారి మూసేస్తే జీవితంలో మళ్ళీ ఓపెన్ చేయరాదు. ఇక మందు పెడితే ఇక జీవితంలో మళ్ళీ దొరకదు. ఇక వాళ్ళు పైప్ వేసిన గడ్డ మీద వదులుతాం. ఇక పైప్ వేసి భూమిని అడుచుకెళ్ళిపోతుంది. ముందైతే వాళ్ళు
జీపీఎస్ ద్వారా ట్రాక్ చేసి ఈసీఐఎల్లో ఉన్న మొబైల్ రైతు బజార్ నిర్వాహకుడితో మాట్లాడారు వ్యవసాయ మార్కెటింగ్ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. ఈ సందర్భంగా హైదరాబాద్లో ఆయన మాట్లాడుతూ జీపీఎస్ విధానంతో మొబైల్ రైతు బజార్లో నిర్వహణ చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. కరోనా లాక్డౌన్ నేపథ్యంలో అవసరం ఉన్న ప్రాంతాలను తెలుసుకుని 4 రోజులకు ఒకసారి ఇండ్ల వద్దకే పళ్లు, కూరగాయలు మొబైల్ రైతు బజార్ల ద్వారా అందించనున్నట్లు ఆయన తెలిపారు. మొబైల్ రైతు బజార్ల వద్ద కరోనా ప్రబలకుండా ప్రజలు సామాజిక దూరం పాటిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారని, కూరగాయల సేకరణతో పాటు పంపిణీ విధానం అద్భుతంగా చేస్తున్నారని మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి జనార్దన్ రెడ్డిలు ప్రశంసించారు. బండి మీద ఈసీఐఎల్ లో ఉంది. సో మీ బండి లొకేషన్ నేము మేము ఇక్కడ మా కార్యాలయం నుండి చూడగలుగుతున్నాం. జిఐఎస్ ద్వారా శాటిలైట్ కనెక్షన్ ద్వారా చూసుకోగలుగుతున్నాం. సో ఎట్లా మీరు పోయిన దగ్గర ఈ కూరగాయలన్నీ కూడా జనం తీసుకుంటున్నారు కదా, అన్ని అమ్ముడుపోతున్నాయి కదా. ఓకే ఓకే, ఏమేమి కూరగాయలు తీసుకుపోతున్నారు? సంతోషం. ఓకే, దాదాపు అన్ని అవసరమైనవన్నీ కూడా గృహిణులకు అవసరమైనవన్నీ తీసుకుపోతున్నారు. పండ్లు ఏమైనా తీసుకుపోతున్నారా? పండ్ల ఏం పండ్లు తీసుకుపోతున్నారు? ఓకే ఓకే ఓకే, రైట్ రైట్. సో సంతోషము. ఇప్పుడు మన మార్కెటింగ్ డిపార్ట్మెంట్ ద్వారా ఇవాళ రాష్ట్రంలో అంటే ప్రధానంగా హైదరాబాద్ మహానగరంలో మనం వాళ్ళ ఈ ఆపద కాలంలో ప్రధానమంత్రి సడక్ యోజన పథకం కింద 1000 కిలోమీటర్ల నిడివికి 620 కోట్ల నిధులను కేంద్ర ప్రభుత్వం ప్రాథమికంగా అనుమతులు తెలిపింది. రాష్ట్రానికి కేటాయించిన 2427 కిలోమీటర్లలో మిగిలిన 1427 కిలోమీటర్ల నిడివికి అవసరమైన అనుమతుల కోసం ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అధికారులను ఆదేశించారు. ఎన్ఆర్ఈజీఎస్ పథకం కింద ఉపాధి హామీ కూలీల సంఖ్య కరోనా వైరస్ లాక్డౌన్ సమయంలో రోజుకు 6 లక్షలకు చేరడం శుభ పరిమాణమన్నారు. మరో వారం రోజుల్లో వ్యవసాయ పనులు ముగుస్తున్నందున ఈ సంఖ్య 10 లక్షలకు చేరే అవకాశం ఉందని, ఈ దశలో అధికారులు అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని మంత్రి సూచించారు. కరోనా నేపథ్యంలో ఉపాధి హామీ కూలీల 10 దినాల కల్పన, అలాగే పారిశుద్ధ కార్మికులకు మించి శానిటేషన్, మాస్కులు, మంచినీరు, ఇతర సమస్యలు ఉత్పన్నం కాకుండా అన్ని జాగ్రత్త చర్యలు తీసుకోవాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆదేశించారు. లాస్ట్ ఇయర్ అయితే ఇదే సమయంలో దాదాపు 10 లక్షలు ఉంటుంది, మన 6 లక్షలు చేరవచ్చు. కానీ కోవిడ్ వల్ల మనం ఎంత ప్రెషర్ పెట్టాలా సార్ అది కూడా డిసైడ్ చేయలేకపోతున్నాం సార్. ప్రెషర్ పెడితే మన దాని నుంచి ఒక 2-3 ప్లేస్ వచ్చినాయి. నిన్న కూడా గవర్నమెంట్ ప్లేస్ సెక్రటరీ గారు వీడియో కాన్ఫరెన్స్లో వస్తున్నారు సార్. ఆయన కూడా అదే మాట చెప్తున్నాం, చేయండి అని. డోంట్ డూ ఇన్ సచ్ ఏ వే మన ఫీల్డ్ నుంచి 2 ప్లేస్ వచ్చినాయంటే మొత్తం బాగిపోతుంది. గైడ్ ఇస్తే సార్ ఎంతవరకు పోతే అంత తీసుకోవాలి. యూ కెన్ టేక్ అప్ టు 10 lakh అవచ్చు సార్. అప్పుడు సార్ మొమెంటం వచ్చేసింది సార్. 230 విలేజ్ కంటైన్మెంట్ విలేజ్ అక్కడైతే మనం స్టార్ట్ చేయలేదు సార్. వీ నాట్ స్టార్టింగ్. సార్ ఫోన్ చేసాడు సార్ జనరల్గా ఈ కరోనా గురించి ఏం చేద్దాము, ఎంత చేద్దామంటే క్యాబినెట్ మీటింగ్ మహబూబాబాద్ ప్రాంతంలో వర్షాకాలంలో కూడా మత్తడిపోయని చెరువులు నేడు ఎండాకాలంలో కూడా మత్తడి పోస్తున్నాయని, అప్పుడు ఒక పంట కూడా కష్టంగా ఉండేదని ముఖ్యమంత్రి కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు కట్టడం వల్ల నేడు సాగు పెరిగి దిగుబడి పెరిగిందని, రైతు కళలో సంతోషం కనిపిస్తుందని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు. మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం ఎచ్చలలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతిక్షణం రైతు కోసం ఆలోచించే సీఎం ఉన్న రాష్ట్రమని, రైతుకు ఇబ్బంది ఉండకూడదని, ఈ కష్టకాలంలో కూడా ధాన్యం కొనుగోలు కోసం 30,000 కోట్ల రూపాయలు కేటాయిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్పర్సన్ కుమారి అంగోతు బిందు, కలెక్టర్ విపి గౌతమ్, స్థానిక నేతలు, అధికారులు పాల్గొన్నారు. అంతకంటే ఎక్కువ దిగుబడి రబీలో వచ్చింది. మనం యాసంగి ఎవరైనా కలిగిన రైతు ఒక బోర్ వేసుకొని ఒక బావి కింద ఎకరమో అరెకరం పండించుకుంటే గొప్పగా ఉండేది. కానీ ఈరోజు అన్ని చెరువులు, శ్రీరామ్ సాగర్ కాలువ నిన్న 15వ తారీఖు మాత్రమే బంద్ అయింది.
నీళ్లు వృధాగా పోనీయొద్దు అని చెప్పి ఎంత ఖర్చైనా వెనకాడకుండా రివర్స్ లో లిఫ్ట్లన్నీ రన్ చేసుకుంటూ మరి ఇప్పటి వరకు నీళ్లు వస్తున్నాయని అంటే అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన గొప్ప నాయకుడు కేసీఆర్ గారు. అది మన కళ్ళ ముందు ఈరోజు నిజమైన పండుగ మనం ఈరోజు చూస్తున్నాం. ప్రజల కళ్ళలో వెలుగు. పంట పండియటమే సంతోషం కాదు, ఆ పంట ఎక్కడ రైతులు ఈ కరోనా మరి అడ్డం పెట్టుకొని, ఈ లాక్డౌన్ అడ్డం పెట్టుకొని మరి ఎవరు కూడా రైతులను మోసం చేయొద్దని అప్పటికంటే ఎక్కువ సెంటర్లు ఇచ్చి ఎక్కడైతే పంట ఉందో పొలాల దగ్గరే కళ్ళాల దగ్గరికే పోయి కొనాలనే ఒక అద్భుతమైన ఆలోచన చేసి ఈరోజు మనం ప్రతి గింజను కొంటున్నాం. గారి ఆలోచన ఈ రైతే దేశానికి వెన్నుముక్క, రైతు లేని మనం లేము. ఎన్ని చేసినా మరి మనం తినకుండా అన్నం పరబ్రహ్మ స్వరూపం అని చెప్పారు. అలాంటి ఆహారాన్ని పండించి ఇచ్చే అన్న రైతు ఎప్పుడు ఇబ్బంది పడకూడదనేది ముఖ్యమంత్రి గారి ఆలోచన. అందులో భాగంగా వెంకటరెడ్డి గారు అన్నట్టు ఏ ఒక్క రైతు నష్టపోకుండా ఇంత పెద్ద ఆర్థిక మాంద్యం ఉన్నా 30,000 కోట్ల రూపాయలు వెచ్చించి ఈ రోజు రాష్ట్రంలో ఉన్న ప్రతి గింజ మనం కొనాలనేది ముఖ్యమంత్రి గారి ఆలోచన. ఈరోజు ఇక్కడ పంటలు రోడ్ల మీద లాక్డౌన్ ద్వారా రోడ్లన్నీ ఖాళీగా ఉన్నాయి, వాహనాలన్నీ బంద్ అయినాయి. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా నేను తిరుగుతున్నాను. మొన్ననే మనం ఛత్తీస్గఢ్ బార్డర్ భద్రాచలం పోయి వచ్చినాం. ఈ మధ్య నేను ములుగు ఏటూ నాగరం వరకు పోయి వచ్చాను. హైదరాబాద్ వెళ్తున్నాను. ఎక్కడ చూసినా రోడ్ల మధ్య వరి మక్కలు. మరి ఈ రాష్ట్రాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు ఏం కలలు కన్నారో, ఈ రాష్ట్ర ప్రజలు ఏం కలలు కన్నారో మరి ఒక దేవుడి రూపంలో ముఖ్యమంత్రి గారు దాన్ని నిజం చేశారు. అద్భుతమైన కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి మనం అనుకున్నాం. కాళేశ్వరం గురించి మాట్లాడి కాళేశ్వరం నీళ్లు విడుదల చేసిన రోజు ఎంపీడీఓ ఆఫీస్ లో ఎంపీడీఓ గారు మనం అందరం పండుగ చేసుకున్నప్పుడు దాని ఫలితం ఏందో కనపడలేదు. పండుగ చేయడానికి ముందుకు రాలేదు. కానీ ఈ రోజు ఈ గ్రామాల్లో పండిన వడ్లను చూసినా, మక్కలను చూసినా, మిర్చి చూసినా, పత్తి చూసినా, వేరుశెనగ చూసినా, ఇప్పటికే అన్ని ఊళ్ళలో చెరువులు ఇంకా మట్టలు పోస్తున్నాయి, అలుగులు పోస్తున్నాయి, నిండుగా ఉన్నాయి అని అంటే గౌరవ ముఖ్యమంత్రి గారి ముందు చూపు. నిజంగా వారికి ఈ గ్రామ ప్రజలందరి తరఫున నేను శిరస్సు వంచి వారికి పాదాభివందనం చేస్తున్నా. కర్నూలు జిల్లా అవుకు మండల పరిధిలో రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. మొన్నటి వరకు అకాల వర్షం కారణంగా బొప్పాయి పండ్ల తోటల రైతుల పరిస్థితి నష్టాల్లో కూరుకుపోతే ఇప్పుడు వరి రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. పంటలు కోతకు వచ్చే సమయానికి ఏదో తెలియని రోగం చుట్టుకోవడంతో ఎకరాలు మాడిపోయి వరి గింజలు కాస్త తాలుగా మారిపోతున్నాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇంతవరకు పెట్టిన పెట్టుబడులు బూడిదలో పోసిన పన్నీరుగా తయారైందన్నారు. వ్యాధి ఏంటో తెలుసుకోలేక రైతులు రకరకాల మందులు పిచికారీ చేయగా రోగం తగ్గకపోగా కొత్త రోగాలు వెలుగులో వస్తున్నాయని కన్నీరు మున్నీరవుతున్నారు రైతులు. ఇప్పటికైనా ప్రభుత్వం ఉన్నతాధికారులు స్పందించి నిపుణులను పంపించి పంటల ఆరోగ్య ఉపశమనం కోసం మందులు తెలియజేయాల్సిందిగా రైతులు కోరుతున్నారు. మాది అవుకు మండలము. ఈ పైరు చూస్తే ఇట్లా 5 మాటలు కొట్టిన మందు కానీ కంట్రోల్ కావడంలే. ఇది చూస్తే తెల్లగా అయిపోయి వచ్చిన ఎన్ను వచ్చినట్టు పోతుంది, తెల్లగా అయిపోతుంది. మా పరిస్థితి అర్థం కావడంలే. చేసిన పంటలో ఇప్పుడు 5 మాటలు మందు కొట్టినాం. ఎకరాకు దగ్గర 25,000 పెట్టుబడి వచ్చింది. ఇవి చూస్తే వస్తే తాలు పోతుంటే మేము ఎంత నష్టపోతామో మీరే ఆలోచించండి. దయచేసి అంతా మీరే ఏదైనా వచ్చి మంచి మందులు చెప్పి తగిన ట్రీట్మెంట్ మాకు చెప్తే మేము చేసుకుంటాం. నల్గొండ జిల్లా చిట్యాల పోలీస్ స్టేషన్ పరిధిలో అంతర్జిల్లా సరిహద్దు చెక్పోస్ట్ పరిశీలించడంతో పాటు లాక్డౌన్ పటిష్ట అమలుకు జిల్లాలో తీసుకుంటున్న చర్యలను ఎస్పీ రంగనాథ్ను అడిగి తెలుసుకున్నారు నల్గొండ రేంజ్ ఐజీ స్టీఫెన్ రవీంద్ర. అంతర్రాష్ట్ర సరిహద్దుల వద్ద మరింత కట్టుదిట్టంగా వ్యవహరించాలని ఐజీ తెలిపారు. అనవసరంగా రోడ్ల మీదకు వచ్చి వారిపై కేసులు నమోదు చేయాలన్నారు. ఎక్కడ కూడా ప్రజలు ఇబ్బందులకు గురికాకుండా పోలీసులు అన్ని రకాలుగా ప్రజలకు అండగా నిలుస్తారనే నమ్మకం, అభిమానం కలిగేలా పనిచేయాలని ఆయన అధికారులకు సూచించారు. అనంతరం ఎస్పీ రంగనాథ్ మిర్యాలగూడ పట్టణంలోని పలు ప్రాంతాల్లో పర్యటించారు.
65 years. ఒక జర్నీ తీసుకున్నారు ప్రైమరీ కాంట్రాక్ట్ ఇంత ప్రైమరీ కాంట్రాక్ట్ అల్లుడు వాళ్ళ కూతురు ప్రెగ్నెంట్ కాబట్టి చాలా రాసింది వీళ్ళ ఎవరు లేరా ఆడవాళ్ళు వాళ్ళు ఇంట్లో ఇక్కడ బయటికి వెళ్ళాలి సార్ బాగా ప్రెగ్నెంట్ సార్ దస్తగిరిది కాంటాక్ట్ నెగిటివ్ వచ్చింది దస్తగిరి బయటికి వెళ్ళాలి దస్తగిరి నెగిటివ్ కాంటాక్ట్ So there is only one certificate main rule. First which one what is another certificate is sir. There is no delegate only one more point. Certificate is only one and two are sir. సామాన్ అంతా వాళ్ళు బయట వేస్తారంట సార్ ఈమె కడిగి వెళ్ళిపోతాం పరాము ఇంట్లో వాళ్ళ చేసింది కూడాలని ఇద్దరు పిల్లలు కూడా పడుకుందాం మళ్ళీ ఈ ఇంట్లో సార్ సలీమా ప్రైమరీ కాంటాక్ట్ వాళ్ళ భర్త సార్ ఫస్ట్ మొత్తం చెక్ చేశారు సార్ నెగిటివ్ ఉంది వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న కలిగిన వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు బిడ్డలు సార్ ఇద్దరు బిడ్డలు పెద్ద బిడ్డ ప్రెగ్నెంట్ అల్లుడు చిన్న బిడ్డ ఆశీర్వాదం. జనగాం జిల్లా లింగాలగనపూర్ మండల కేంద్రంలో కల్లెం PACS చైర్మన్ ఋషిగంపల ఉపేందర్ ఆధ్వర్యంలో మీడియా ప్రతినిధులకు పళ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ కట్టడికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విధించిన నిబంధనలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలియజేస్తూ ప్రభుత్వాలకు ప్రజలకు మధ్య వారధిగా విలేకరులు తన వంతు కర్తవ్యాన్ని నిర్వహించడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ యాదగిరి స్వామి, ఎడ్లరాజు తదితరులు పాల్గొన్నారు. ప్రస్తుత తరుణంలో ప్రపంచాన్ని గడగడలాడిస్తున్నటువంటి కరోనా వైరస్ వల్ల ప్రపంచవ్యాప్తంగా చాలామంది వ్యాధి సోకి చనిపోవడం జరుగుతుంది. అలాగే మన భారతదేశంలో కానీ మన తెలంగాణలో కానీ వ్యాధి శాతం మన జాతీయ సగటు కంటే కొంచెం తక్కువగా ఉంది. అలాగే ఈ కరోనా వైరస్ను ఎదుర్కొన్నటువంటి వైద్యులు కానీ పోలీస్ సిబ్బంది కానీ వీళ్ళందరూ ఎంత చేస్తున్నారో అలాగే మన పాత్రికేయ మిత్రులు కూడా వీళ్ళు కనబడటం లేదు. ఎందుకు అంటే మన జనాలలో ఇంత అవేర్నెస్ వచ్చిందంటే ప్రధాన కారణం మీడియా, ప్రెస్ కానీ వార్తాపత్రికలు కానీ మరియు ఛానల్స్ కానీ వాళ్ళు చేస్తున్న కృషి చాలా అమోఘమైనది. అందుకు గాను ఈరోజు మండల కేంద్రంలో విలేకరులకు వన్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. దీనికి నా వంతు బాధ్యతగా ఇది చేసినాననే మాట నేను మీకు సౌన్యంగా వినియోగించుకుంటూ ఈ అదృష్టాన్ని నాకు కలిగించినటువంటి పత్రికా మిత్రులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించిన లాక్డౌన్లో నిరుపేదలు నిత్యావసర సరుకులను కొనలేని పరిస్థితి ఏర్పడింది. నల్గొండ జిల్లా చింతపల్లి మండలం నసర్లపల్లిలో గ్రామ సర్పంచ్ సుమతిరెడ్డి లాక్డౌన్ దృష్టిలో ఉంచుకుని గ్రామస్తులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ కరోనా వైరస్ నివారించడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న కృషి మరవలేనిదన్నారు. ప్రజలు ఇళ్లలోనే ఉండి కరోనా మహమ్మారి నుంచి కాపాడుకోవాలన్నారు. లాక్డౌన్ సందర్భంగా నిరుపేదలకు మన రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం 12 మనిషికి 12 కిలో బియ్యం మరియు 1500 మోడీ గారు 500 వేసుకున్నందుకు ధన్యవాదాలు. మరియు అలాగే మేము కూడా మాకు తోచినంత పేదవాళ్లకు ఊరు మొత్తం కలిసి కూరగాయలు ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు ప్రతి ఒక్కరికి కేసీఆర్ ఇచ్చారు కాబట్టి వాళ్ళకి తోడుగా మేము కూడా ఎంతో అంత సాయం చేయాలనుకున్నాం కాబట్టి దాని గురించి మేము కూడా ఈరోజు మా ఊర్లో ఒక 400 ఇండ్లు ఉంటాయి, జనాభా కాకుండా మామూలుగా ఇండ్లు 400 ప్యాకులు చేసి కిలో ఉల్లిగడ్డ, కిలోన్నర టమాటా, దాదాపు బీరకాయలు, వంకాయలు అన్నీ కలిసి ఒక 4 కిలోల వరకు నేను ఈరోజు పంపిణీ చేయడం జరుగుతున్నది. అందుకు ముఖ్యంగా అందరూ లాక్డౌన్ సందర్భంగా ప్రతి ఒక్కరూ కూడా మాస్కులు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే కుట్టేవారు ఇంకా కుట్టలేదు, ఒక 100నే కుట్టినామని చెప్పారు ఈ సమభావన సంఘానికి సంబంధించినటువంటి వాళ్ళు. అవన్నీ కుట్టించిన తర్వాత మాస్కులు కూడా పంపిణీ ఈ 2 రోజుల్లో పంపిణీ చేస్తాము. కాబట్టి జనాలు అందరూ కూడా దాన్ని అర్థం చేసుకొని డిస్టెన్స్ మెయింటైన్ చేసి మాస్కులు పెట్టుకొని ఈ లాక్డౌన్ ఎన్ని రోజులు అయితే అన్ని రోజులు ఉంటుందో మనం డిస్టెన్స్ పాటించి మనం గవర్నమెంట్ సపోర్ట్ ఇచ్చి మనం కరోనాను తరిమి కొట్టాలని చెప్పి కూడా ప్రజలను కోరుకుంటున్నాం.
రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల ఎంపీడీఓ కార్యాలయ ఆవరణలో టీఆర్ఎస్ పార్టీ జిల్లా ఇన్ఛార్జి తోట ఆగయ్య ఆధ్వర్యంలో 100 మందికి బియ్యం కూరగాయలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సింగిల్ విండో చైర్మన్ గుండారపు కృష్ణారెడ్డి మాట్లాడుతూ కరోనా వైరస్ మహమ్మారిని కట్టడి చేయడంలో భాగంగా ప్రభుత్వం విధించిన లాక్డౌన్లో రోజు కూలీ పనిచేసుకునే నిరుపేదలు ఇబ్బందులు ఎదుర్కోకుండా ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ఆదేశాల మేరకు టీఆర్ఎస్ పార్టీ జిల్లా ఇన్ఛార్జ్ తోట ఆగయ్య ఆధ్వర్యంలో బియ్యము కూరగాయలు పంపిణీ చేశామని, ఇంకా ఎవరైనా నిరుపేదలు ఉంటే తెలియజేయాలని వారు కూడా తగిన సహాయం చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ అనసూయ, సింగిల్ విండో డైరెక్టర్ వెంకట నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు. దేశం లోపట మరియు రాష్ట్రం లోపట మరి కరోనా వైరస్ వల్ల మరియు ఈ లాక్డౌన్ వల్ల ఉపాధి కోల్పోయినటువంటి దాదాపు ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన మరియు వివిధ రాష్ట్రాలకు చెందినటువంటి 100-150 మంది కుటుంబాలకు బియ్యంతో పాటు నిత్యావసర వస్తువులు అనేటువంటి కూరగాయలు పంపిణీ చేయడం అటువంటి జరిగింది. పెద్దలు గౌరవనీయులు కేసీఆర్ గారి, కేటీఆర్ గారి ఆదేశాల మేరకు, అలాగే మా జిల్లా పార్టీ ఇన్ఛార్జ్ ఆగన్న గారి ఆదేశాల మేరకు ఈరోజు ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో దాదాపు 150 కుటుంబాలకు బియ్యమును నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఇన్ఛార్జ్ ఆగన్న గారికి, అలాగే మా డైరెక్టర్ అయినటువంటి వెంకట నరసింహారెడ్డి గారికి, అలాగే మా ఎంపీటీసీ ఎనగందల అనసూయ గారికి, మరి అప్సర్ ఉన్నీస గారికి, లక్ష్మణ్ గారికి, మరియు బాయికర్ రాజన్న గారికి, ప్రదీప్ గారికి, మరి శనిగారం బాలరాజు గారికి, మిగతా అందరికి కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ, నిజంగా కూడా మరి ఏదైతే మొదటి 15 రోజులు లాక్డౌన్ విజయవంతం చేసి మరి ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ప్రభుత్వానికి సహకరించడం జరిగింది. ఈ సహకరించేటువంటి క్రమంలో కూడా అనేక మంది నిత్యం పొట్టకూటి కోసం ఆరాటపడేటువంటి అందరికి కూడా మరి ప్రభుత్వ పరంగా కానీ, అలాగే మా పార్టీ పరంగా కానీ అందరినీ కూడా ఆదుకోవడం జరిగింది. అదే రకంగా మరి లాక్డౌన్ పొడిగించడం వల్ల, ఇంకొక 15 రోజులు పొడిగించడం వల్ల కూడా మరి డైలీ వారీ కూలి చేసుకుంటే వాళ్ళందరూ కూడా వారు ఉపాధిని కోల్పోయి పొట్టకూటి కోసం ఇబ్బంది పడుతున్నటువంటి తరుణం లోపల మా పెద్దల ఆదేశాల మేరకు మా మండల నాయకత్వం మరియు మా పట్టణ శాఖ నాయకత్వం అంతా కూడా ఏకమై మరి ఈరోజు దాదాపు 3 క్వింటాల బియ్యాన్ని, అలాగే దగ్గర 3 క్వింటాల కూరగాయలను 150 మంది కుటుంబాలకు అందజేయడం అంటే జరిగింది. నిజం ఈ రాబోయే 15 రోజులు కూడా మరి కరోనా వైరస్ వ్యాప్తి విజృంభిస్తున్నటువంటి తరుణం లోపల రాబోయే 15 రోజులు కూడా మరి ప్రజలందరూ కూడా సహకరించాలి. సహకరించినట్టయితేనే వ్యాప్తి ఆగిపోతుంది, మన దేశం రాష్ట్రం బాగుపడుతుంది. కాబట్టి అందరూ సహకరించాలి. ఇంకెవరైనా మరి ఆకలితో అలమటిస్తున్న వాళ్ళు మా పట్టణ శాఖను కానీ మమ్మల్ని కానీ సంప్రదిస్తే తప్పకుండా వారందరికీ కూడా నిత్యావసర వస్తువులు సమకూర్చేటువంటి కార్యక్రమం చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి నాయకులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం. దేశాలను వణికిస్తున్న కరోనా మహమ్మారిని నిర్మూలన భాగంగా భయపడుతున్న జనాలకు ఇంట్లో ఉండాలని కోరుతున్నాము. అదేవిధంగా బయటకు వెళ్ళాలని వస్తే, అత్యవసర పరిస్థితుల్లో బయటకు వెళ్లాల్సి వస్తే మాస్కులు ధరించి వెళ్ళగాలని మనవి చేస్తూ, కేసీఆర్ గారి, కేటీఆర్ గారి సూచనలు, పీఎం ప్రధానమంత్రి మోడీ గారి సూచనలు పాటిస్తూ కరోనా మహమ్మారిని నిర్మూలన భాగంగా యువత కానీ జనాలు కానీ ప్రజలందరూ సహకరించాలని కోరుతూ, ఈ కరోనా లాక్డౌన్ సందర్భంలో అందరికీ పనులు లేకపోవచ్చు. అందుకోసమనే మేము కొన్ని బియ్యం అవి సేకరించి మా పట్టణ వాళ్ళ సహకారంతో, ఈ నాయకుల సహకారంతో కొన్ని బియ్యము, కొన్ని కూరగాయలు పంచడం జరిగింది. దీనికి సహకరించిన మా నాయకులందరికీ హృదయపూర్వక నమస్కారములు. కరోనా మహమ్మారిని తరిమికొట్టడంలో భాగస్వాములు కావాలని కోరుతూ అందరికీ ధన్యవాదాలు. రంగారెడ్డి జిల్లా తుర్కయాంజల్ మున్సిపాలిటీ పరిధిలోని 300 మంది పారిశుద్ధ కార్మికులకు డాల్ఫిన్ చాక్లెట్స్ కంపెనీ వారు నిత్యావసర సరుకులు, బియ్యం పంపిణీ చేశారు. కరోనా వైరస్ విపత్కర పరిస్థితుల్లో పారిశుద్ధ కార్మికులు చేస్తున్నటువంటి సేవ మరవలేనిదన్నారు. ఈ సందర్భంగా డాల్ఫిన్ చాక్లెట్ల కంపెనీ ఎండీ కొనియాడారు. ఈ కార్యక్రమంలో తుర్కయాంజల్ మున్సిపాలిటీ కమిషనర్ మరియు కౌన్సిలర్లు పాల్గొన్నారు.
రాజేంద్రనగర్ నియోజకవర్గ పరిధి మైలార్దోపల్లి డివిజన్లో తెరాస నేత మాజీ కౌన్సిలర్ వెంకటేష్ కుర్మ ఆధ్వర్యంలో మార్కండేయ నగర్, వడ్డెరబస్తీ, ఆదర్శ్ నగర్, మోహన్ రెడ్డి నగర్లో లాక్డౌన్ కారణంగా ఇబ్బంది పడుతున్న 1000 మంది నిరుపేద కుటుంబాలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ఆదేశాల మేరకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశామన్నారు. ప్రభుత్వం విధించిన లాక్డౌన్ గడువు ముగిసే వరకు ప్రజలెవరూ బయటకు రావద్దని ఆయన తెలిపారు. ప్రభుత్వం ఆదేశాల అనుసారం మరి కరోనా బాధితులకు మరి వలస కూలీలకు కేసీఆర్ సూచనల మేరకు వలస కూలీలకు ఇక్కడ ఉన్న లోకల్ లీడర్లు సహాయం చేయాలన్న ఒక పిలుపు మేరకు మేము కూడా వచ్చేసి మరి ఇంటింటికి ప్రతి జగల ప్రతి బస్తీలో మేము వారికి నిత్య అవసరాల వస్తువులు మన నిత్య అవసరాలు వస్తువులు పంపిణీ చేస్తున్నాం. ఎందుకంటే వలస కూలీలు వచ్చి వాళ్ళు ఈరోజు పని దొరకక నానా ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి మరి వారికి వాళ్ళ సేట్లు కానీ ఎవరు కానీ వాళ్ళు చూస్తలేరు కాబట్టి ఇక్కడ వచ్చి మా దగ్గర చాలా బాధపడుతుంటే మేము చూడలేక మరి కేసీఆర్ ఆదేశాల మేరకు మేము కూడా నిత్యావసర వస్తువులు పంపిణీ చేస్తున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. కాళేశ్వరం జలాల రాకతో సిద్దిపేట నియోజకవర్గం కలకలలాడనుంది. కాలువల భూసేకరణ పనులు ప్రజాప్రతినిధులు అధికారులతో పరిశీలించిన మంత్రి హరీష్ రావు. లాక్డౌన్ నేపథ్యంలో మరింత చేరువుగా ఇంటి ముందుకే కూరగాయలు. జీపీఎస్ విధానంతో మొబైల్ రైతు బజార్లు నిర్వహిస్తున్నామన్న మంత్రి నిరంజన్ రెడ్డి. ప్రధానమంత్రి సడక్ యోజన పెండింగ్ పనులను పరిశీలించిన మంత్రి దయాకర్ రావు. పెండింగ్ ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించిన ఎర్రబల్లి. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టడం వల్ల రైతు కళ్లల్లో సంతోషం కనిపిస్తుందన్న గిరిజన శాఖ మంత్రి. ఎడ్చర్లలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి సత్యవతి రాథోడ్. సమగ్ర సమాచార శ్రవంతికై చూస్తూనే ఉండండి V3 న్యూస్. తెలంగాణ ప్రభుత్వ ఆదేశాలు పాటిద్దాం, ముఖ్యమంత్రి సూచనలు గౌరవిద్దాం, లాక్డౌన్ పాటిద్దాం, కరోనాను నిర్మూలిద్దాం. మీ కట్టల శ్రీనివాస్ యాదవ్, గ్రేటర్ హైదరాబాద్ టీఆర్ఎస్ పార్టీ మాజీ అధ్యక్షులు.